సో ప్రస్తుతం మనం విజయవాడ వెళ్ళే బస్ లో అయితే ఉన్నాము. ఇక్కడ జనాలు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం, తెలుసుకునే ప్రయత్నం. ఇప్పుడు మార్పు కోరుతున్నారా లేదా? ప్రభుత్వం ఫామ్ చేసేది తెలుగుదేశం. ఆ, తెలుగుదేశం పక్కా పక్కానా? సమస్య లేదండి. ఏమంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమంటున్నారు? ప్రజలందరూ తెలుగుదేశానికి వేయాలి, మార్పు రావాలని కోరుకుంటున్నారు. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజు అండి. మీరు ఆంధ్రానే కదా? ఎక్కడ ఆంధ్రాలో? నిడదవోలు. ఓకే, ఇప్పుడు ఆంధ్రాలో గెలుపు ఎవరిది అంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. పక్కా. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, నమస్తే. మీ పేరు? ఐఎమ్ నవీన్. ఆంధ్రానేనా? యా, ఆంధ్ర. ఎక్కడ ఆంధ్రాలో? ఏలూరు. ఇప్పుడు ఆంధ్రాలో గెలుపు ఎవరిది? కాబోయే సీఎం ఎవరు? ఐ డోంట్ నో, నో ఐడియా. ఆంధ్రానేనా అండి మీరు? ఆంధ్రే. ఎక్కడ ఆంధ్రాలో? తెలుగుదేశమే. తెలుగుదేశమేనా మీరు? మాది అంటే అందరూ ఏమన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు ఏ కోరుతున్నారు? మార్పు ఉన్నాయి? మొత్తం రేట్లు పెంచిండు, జీతాలు లేవు, ఉద్యోగాలు లేవు. మా పిల్లగాళ్ళు ఇంటర్ డిగ్రీలు అయిపోయి 4-5 సంవత్సరాలు ఏంటికి ఏం లేవు, మాకేం లేదు. అంతే ఉంటుంది. నమస్తే. నమస్తే అమ్మ, మీరు? మాది ఆంధ్రానండి. ఎక్కడ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఆంధ్రలో? నేను ఎవరికి చేయలేదండి. చెప్పరా? జనసేన బీజేపీ కూటమి కూటమి గెలుస్తుంది. కూటమి 100%. థ్యాంక్ యూ. ఆంధ్రాలో ఇప్పుడు గెలుపు ఎవరిది? జనసేన టీడీపీ బీజేపీ పక్కా వస్తుందా? పక్కా 100%. ఇప్పుడు కూటమి వచ్చే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? 100%. 100%. 120 మీరండి? సార్? 120 to 130 సీట్స్ పక్కా. పక్కా. థ్యాంక్ యూ అండి. సార్ నమస్తే సార్. చెప్పండి. మీ పేరు? రాజబాబు. సార్ మీరు ఆంధ్రానా? ఆంధ్రాలో ఎక్కడండి ఆంధ్రాలో? నందిగామ. నందిగామ. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుతున్నారా లేదా అంటే ఏం చెప్తారు? కోరుతున్నారని చెప్తా. ఎవరండి ఇప్పుడు కాబోయే సీఎం ఎవరు ఆంధ్రాలో? చంద్రబాబు నాయుడు. కూటమి వచ్చే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? 90% అవ్వబడుతుంది. 90%. ఏమన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమంటున్నారు? మార్పు కావాలంటున్నారు. పక్కా. థ్యాంక్ యూ. మీరేంటి ఆంధ్రానా? ఎక్కడండి ఆంధ్రాలో? నందిగామ సేమ్. ఓకే, ఇప్పుడు ఆంధ్రాలో కాబోయే నెక్స్ట్ సీఎం ఎవరు అంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు అని చెప్తారు. పక్కా ఎంతవరకు కనిపిస్తున్నాయి కూటమి వచ్చే అవకాశాలు? 90% కనిపిస్తుంది. 90%. థ్యాంక్ యూ అండి. సార్ నమస్తే అండి. నమస్తే. మీ పేరు? శశాంక్. మీరు ఆంధ్రానా? ఆంధ్ర. ఎక్కడ ఆంధ్రాలో? విజయవాడ. విజయవాడ. ఇప్పుడు ఆంధ్రాలో గెలుపు ఎవరిది అంటే ఏం చెప్తారండి? నాకు అంతగా తెలియదు పాలిటిక్స్ గురించి. మీకు తెలిసినంత వరకు. నాకు తెలిసినంత వరకు అయితే జగన్ వైపు చాలా కొద్దిగా నెగిటివ్ ఉన్నాయి, వ్యూస్ ఉన్నాయి. సో మేబీ ఓట్లు చంద్రబాబు రావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ రావచ్చు. సో కూటమి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. కూటమి వచ్చే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయండి? ఎంత పర్సెంటేజ్? తెలియదని చెప్పలేము మనం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మార్పు కోరుతున్నారా? కోరుతున్నాడు అనుకుంటున్నాను నేను. అంటే ఈసారి జగన్ ఓడిపోవడం ఖాయం అంటారా? పక్కన ఖాయం అంటే జగన్ ఇచ్చిన పథకాలన్నీ కొద్దిగా పూర్ వాళ్ళకి ఏమంటారు అడ్వాంటేజెస్ గా ఉన్నాయి. సో వాళ్ళు ఓట్స్ ఇవ్వచ్చు. కొంతమంది స్టేట్ కోసం అడ్వాన్స్మెంట్ కావాలనుకున్న వాళ్ళు వేయచ్చు చంద్రబాబుకి. సో ఆ డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అయితే టీడీపీ సైడ్ చూస్తున్నారంటారు. అంతే అనుకో. థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? సురేష్. మీరు ఆంధ్రానా? నేను రెండు అండి, అటు ఇటు. ఆంధ్రాలో ఎక్కడ సార్? విజయవాడ. సార్ ఇప్పుడు ఆంధ్రాలో గెలుపు ఎవరిది? కాబోయే నెక్స్ట్ సీఎం ఎవరు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరిది చెప్పే పరిస్థితిలో లేదు, అటు ఇటుగా ఉంది. జగన్ మొత్తం ఈ కింది స్థాయి ఓట్లన్నీ జగన్కే పడతాయి. మిడిల్ క్లాస్ అండ్ హైయర్ మిడిల్ క్లాస్ అంటే అది వాళ్ళు చెప్పలేం. అది అవుట్ స్టేషన్ లో ఉంటారు కదా, వాళ్ళు వచ్చి వేస్తారో లేదో తెలియదు. సార్ ఇప్పుడు ప్రజలు మార్పు కోరుతున్నారా లేదా అంటే ఏం చెప్తారు? డెఫినెట్ గా మార్పు అయితే కోరుతున్నారు. అంటే పార్టీ ఏదైనా కూడా, లీడర్స్ ఎవరైనా కూడా, తినేవాళ్ళు చేసేవాళ్ళంతా కూడా ఫ్రీ పీస్ అనేది తీసేయాలి ఫస్ట్. సో వీలైనా ఇస్తున్నారు, వాళ్ళైనా ఇస్తున్నారు, అట్లాంటిది ఫస్ట్ తీసేయాలి. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు మన ఇండియాలో అది కాదు, సాధ్యం కాదు. కాబట్టి ప్రస్తుతం అయితే మార్పు అయితే కోరుకుంటున్నారు. చెప్పలేం ఏది వస్తుందని. ఏమంటున్నారండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమంటున్నారు? కూటమి వచ్చే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? కూటమి అంటే 50-50 లాగా కనిపిస్తుంది నాకు. కూటమి 50 అండ్ జగన్ 50 లాగా కనిపిస్తుంది. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏమంటున్నారండి? మెజారిటీ అంటే ఒకటండి, అపోజిషన్ ఇప్పుడున్న గవర్నమెంట్ కి అపోజ్ ఉంది. బట్ ఏంటంటే లోవర్ క్లాస్ ఓట్లన్నీ కూడా జగన్ కి మాక్సిమం మెజారిటీ పడుతుంది.
సో వాళ్ళకి ఏంటంటే డెవలప్మెంట్ అనేది వాళ్ళు చూడరు. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు బ్యాంకులో పడుతున్నాయా లేదా అవే చూస్తారు. సో అందువల్ల అనేది ఇప్పుడు చెప్పడం కొద్దిగా కష్టమే. వీళ్ళు వస్తారా వాళ్ళు వస్తారని కొద్దిగా కష్టమే. బట్ ఏంటంటే యంగర్ జనరేషన్కి ఆంధ్ర అనేది కొద్దిగా కష్టసాధ్యంగా ఉంది ఇప్పుడున్న గవర్నమెంట్ తోటి, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూతో. సో ఇప్పుడు కూటమి వస్తే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందంటారా? అంటే కూటమి కూడా చెప్పలేం. ఇప్పుడు ఒక పార్టీ వచ్చింది అనుకోండి, అది బాగుపడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కూటమి వస్తే మనం చెప్పలేం, రేపు పొద్దున మనం ప్రెడిక్ట్ చేయలేం కదా. వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, అవి లేకుండా ఉంటే చెప్పలేం. డెఫినెట్ గా కొంచెం ఛాన్సెస్ ఉండొచ్చు అంతవరకు. మీ సపోర్ట్ ఎవరికండి? నాకు ఎట్లా అట్లా లేదు, మంచిగా ఉండాలని కోరుకుంటాను. వీళ్ళు వాళ్ళు మార్పు అయితే కావాలండి, మార్పు అయితే కావాలి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? రసజ్ఞ. మీరు ఆంధ్రనా? ఆంధ్ర, విజయవాడ అండి. విజయవాడ. మాది యాక్చువల్లీ అమరావతి రైతులు అండి. మేము భూములు ఇచ్చాము. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మీ భూములు అంతా లేదు, అంత వైజాగ్ వెళ్ళిపోయిందంటే మా ఫీలింగ్ ఎలా ఉంటది? ఇది మొత్తం పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి మమ్మల్ని అట్లా చిత్రీకరిస్తే ఎంత బాధ అనుభవించారో మా పేరెంట్స్ మాకు తెలుసుది. మా భూములు ఏంటంటే తరతరాల నుంచి వస్తున్న ఆ భూములు ఇవ్వడానికి ఎంత స్ట్రగుల్ ఫేస్ అయ్యామో మాకు తెలుసు చంద్రబాబు నాయుడు టైంలో. బట్ ఏంటంటే ఇంకా వేరే జనరేషన్ కి యూజ్ అవుద్దని చెప్పి అది ఇస్తే ఈ భూములు చెల్లవు అంటే ఎంత బాధగా ఉంటది. అందుకని హైదరాబాద్ ప్రజలకు ఒకటే చెప్పేది, ఎవరైతే ఆంధ్రాలో ఉన్నారో ప్లీజ్ ఓట్ని యూజ్ చేసుకోండి. ఆబ్వియస్లీ విజయవాడ అంతా టీడీపీకి సపోర్టే. సో రాదర్ దాన్ దట్ వేరే వాళ్ళు కూడా కొంచెం మార్పు ఉంటే బెటర్ అనేది నా ఫీలింగ్. సో ఇప్పుడు ఏమంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? ఏమంటున్నారు? మార్పు కోరుతున్నారు? ఆబ్వియస్లీ బుద్ధున్న అన్నం తినే వాళ్ళు ఎవరైనా వేయరండి. ఏదో ఇప్పుడు మీకు 10 రూపాయలు ఇస్తున్నాడు ఫ్రంట్ పాకెట్ నుంచి, బ్యాక్ పాకెట్ నుంచి 100 రూపీస్ మీరు తీసుకుంటున్నారు. అది అర్థం చేసుకోవట్లేదు ఎవరు. ఎంతసేపు అమ్మఒడి ఎంత ఇస్తారు? కష్టపడితే ఆ డబ్బుల విలువ తెలుసుద్ది మీకు. కష్టపడిపోతే ఫ్రీగా వచ్చింది అనుకోండి ఎలా అయినా ఖర్చు పెట్టచ్చు. ఇప్పుడు మా దగ్గర కొంతమంది లేబర్ వాళ్ళు పని చేస్తారండి, పిచ్చి మందు తాగి ఎంతమంది చనిపోయారు అండి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని ఎవరు ఆదుకుంటారు? అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆబ్వియస్లీ టీడీపీ కలిసిద్ది. చెప్తున్నాను కదా, అన్నం తినే వాళ్ళు ఎవరైనా టీడీపీ ఓటేస్తారు. ఎంతవరకు కనిపిస్తున్నాయి కూటమి వచ్చే అవకాశాలు? ఎంతవరకు కనిపిస్తుంది? 100% అండి. ఎక్సెప్ట్ రాయలసీమ, మిగతా మొత్తం ఎందుకంటే వాళ్ళని మార్చలేము, అలా అనకూడదు. బట్ వస్తుందండి పక్క. ఇంకా రాకపోతే ఇంకా హైదరాబాదే దిక్కు, మాకు వస్తుందని నమ్మకంతోనే ఉన్నాం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. చెప్పండి మేడం. మీ పేరు? సతీష్ కుమార్. మీరు ఆంధ్రానా? ఆంధ్ర. ఎక్కడ ఆంధ్రాలో? గుంటూరు. ఆంధ్రాలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమంటున్నారు? ఈసారి కాబోయే ఆంధ్రకి కాబోయే నాయకుడు ఎవరు అంటే ఏం చెప్తారు? నెక్స్ట్ సీఎం ఎవరు? మేడం అందరు ఓటర్లని మనం ఒకే విధంగా చెప్పలేం, కానీ మేజర్ పొజిషన్ అయితే డెవలప్మెంట్ ఎడ్యుకేటెడ్ సెక్షన్ అయితే సిబిఎన్ వెనకాల, రూరల్ ఏరియాస్ లో 50-50 అంటే వన్ సైడ్ ఏమి ఉండదు. కానీ ఎడ్జ్ లో ఈ కూటమి ద్వారా ఏంటంటే మేడం టీడీపీ జనసేన పొత్తు వల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ బాగా యూస్ఫుల్ అయ్యి సిబిఎన్ సీఎం ఖాయం. దాంట్లో బ్లైండ్ బెట్టింగ్ అసలు దాంట్లో ఎవరు అసలు అవసరం లేదు, ఇంకా వేరే మాట. కానీ ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు ఏ పని చేసినా. అందువల్ల జగన్ కి ఉన్న బ్యాక్గ్రౌండ్ కొంచెం సంక్షేమ పథకాలు, కానీ అదే రూరల్ దానివల్ల బెనిఫిట్ పొందిన రూరల్ ఏరియాలు. ఆ రూరల్ ఏరియాలో కూడా చదువుకున్న వాళ్ళు వ్యతిరేకమే. అంటే రూరల్ ఏరియాలోనేమో ఆఫ్ అయింది, అర్బన్ ఏరియాస్ కంప్లీట్ వన్ సైడ్ ఉంది. డెవలప్మెంట్ ఎడ్యుకేటెడ్ సెక్టర్ మొత్తం టీడీపీ సైడ్ ఉంది మేడం. అంటే సిబిఎన్ టీడీపీ అని ఒక పార్టీ కాకుండా ప్రెసెంట్ సిచ్యువేషన్ ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఎవరైతే బాగుంటుంది అనే ఆలోచన విధానంతో టీడీపీ బ్లైండ్ గేమ్. మేమే పెడుతున్నాం బెట్టింగ్ నేను పెట్టలే కానీ మా వాళ్ళు పెట్టారు. బ్లైండ్ గేమ్ అది. సిబిఎన్ సీఎం June 4th డిసైడింగ్ ఆల్రెడీ. ఏమన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? ఏమన్నారు? మార్పు కోరుతున్నారా? మరి మార్పు కోరుకున్నారు కాబట్టి ఇంతవరకు. రేపు చూడండి పోలింగ్ శాతం మామూలు పెరగదు. ఒక్కొక్కళ్ళు హైదరాబాద్ సగం ఖాళీ అవుతుందంటే చూడండి ఎక్కడ ఉంది ఆంధ్ర ఫ్యాక్టర్ ఎందుకు వెళ్తుంది? ఇప్పుడు బాగుంటే సర్లే ఉన్నాడు కానీ వదిలేస్తారు. మార్పు కోరుకుంటున్నారు అందుకనే వెళ్తున్నారు ఇంతగా. ఇక డెవలప్మెంట్ సిబిఎన్ సార్ ఆల్రెడీ ఆయన చేసి చూపించిండు. మళ్ళీ అలాంటి అక్కడ మంచిగా ఉంటే వాళ్ళు ఇక్కడ ఎందుకు వస్తారండి? డెవలప్మెంట్ వాళ్ళు చూపించాలి కదా. అదే నాయకుడు అయితే అదే విధంగా చూస్తారు. వేరే నాయకుడు చూసిరుగా ఉన్నది పాయే ఉంచుకున్నది పాయే. సో ఇప్పుడు టీడీపీ అంటే కూటమి గెలిచేటువంటి అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి మేడం? ఇండివిజువల్ గా కాకుండా చదువుకున్న నేను కూడా ఎడ్యుకేటెడ్,
నేనేం కోరుకుంటా, నాకు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, నాకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉండాలి, నేను రేపటి తరం నేను ఎవరి మీద ఆధారకుండా బ్రతకాలి అని మాత్రమే కోరుకుంటా. అలాంటప్పుడు నాకు ఎవరైతే నేను చదువుకున్నా ఆలోచించిన ఆ ఆలోచన శక్తి లేకుండా నేను చదువుకుని కూడా వేస్ట్ గా మేడం, అందుకనే వెళ్తున్నా. ఇంకా సో మొత్తానికి అర్థమైపోయింది మీరు కూడా అంటే గుద్దుడే టీడీపీకి సపోర్ట్ అని చెప్పేసి